హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనం ఇంట్లో ఉండే వాటితో పన్నీర్ మెజెస్టిక్స్ ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా నేను 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకొని దాన్ని ఇలా బారుగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని దానిలో పన్నీర్ వేసి ఒక్కసారి వాష్ చేసుకున్నానండి. వాష్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా తీసి పక్కన పెట్టుకోండి. చాలా సాఫ్ట్ అయిపోతాయి వేడి నీళ్ళలో వేయగానే పన్నీర్ అనేది. ఇప్పుడు నేను చేస్తున్న స్పూన్తో 3 స్పూన్ల మైదా అయితే తీసుకున్నానండి. దానిలోనే 4 స్పూన్ల రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, బియ్యం పిండి, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఈ 3 బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకున్నాక 1 స్పూన్ కారప్పొడి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి, మిరియాల పొడి. అప్పుడు మనకి స్పైస్ అనేది బాగుంటుంది. వేసుకొని బాగా కలిపేసుకుందాము. కలిపిన తర్వాత వాటర్తో మన పిండిని మన బజ్జీలు వేసుకున్న పిండి ఎలా అయితే కలుపుకుంటామో థిక్గా అలా కలుపుకుందాం ఆ కన్సిస్టెన్సీలో. ఒకవేళ మీకు పిండి అనేది కనుక లూజ్ అయ్యింది అనిపిస్తే ఒక 1/2 స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. బ్యాటర్ ఇలా థిక్గా అయితే రావాలండి. వచ్చిన తర్వాత మనం ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. మన ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండేసే చూసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం మన పన్నీర్ అయితే ఉంది కదండి, అది మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. పన్నీర్ అనేది ఆయిల్లో వేసేటప్పుడు ఒకసారి ఆ పన్నీర్ స్ట్రిప్స్ని మీరు పిండిలో ముంచిన తర్వాత గిన్నెకి రాసుకొని వేసుకోండి. అప్పుడు ఇలా వెడల్పుగా రాకుండా కరెక్ట్గా వస్తుంది. నేను నెక్స్ట్ వేసే దాంట్లో చూపిస్తాను చూడండి. గిన్నెకి రాసుకొని వేసుకోవడం వల్ల మనకు పన్నీర్ స్ట్రిప్కి కరెక్ట్గా, ఇప్పుడు చూసారా ఎలా వేసాను, అలా కరెక్ట్గా పిండి అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇలా మనం మిగతా పన్నీర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ చిల్లీసి కట్ చేసి వేసుకుందామండి. అలాగే 4 రెబ్బలు వెల్లుల్లి కూడా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. చివరిలో ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంత ఆయిల్ అయితే పట్టదండి. బై మిస్టేక్ నాకు కొంచెం 1 స్పూన్ ఎక్స్ట్రా వేసాను. అందుకని వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకున్నాను. అలాగే గ్రేవీ కోసం ప్రిపేర్ చేసేటప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసాము. సో గ్రేవీ కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. దానిలోనే మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ టమాటో కచప్ కూడా వేసుకున్నాము. వేసుకొని కలుపుకొని దీనిలోనే 2 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేస్తానండి. యాడ్ చేసి కలుపుకుందాము. ఇదే స్టేజ్లో మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే పెప్పర్ పౌడర్ ఇంకొకసారి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రేవీ మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మెజెస్టిక్స్, అవి గ్రేవీలో వేసి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మన మ్యాగీ ప్యాకెట్లకి మ్యాగీ పౌడర్ అనేది ఫ్రీగా వస్తుంది కదండి, మసాలా పౌడర్. అలా పక్క నుంచి వేసుకునేవి ఇలాంటి స్టార్టర్స్లో కానీ ఫ్రైస్లో కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో నేను వేస్తున్నాను. లేకుంటే మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి స్ప్రింగ్ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి టాస్ చేసేసుకొని సర్వ్ చేసుకుందామండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పన్నీర్ మెజెస్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.